బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ సరుకులు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3 నిందితులను అరెస్ట్ చేసి 2 కోట్ల విలువైన సామాగ్రిని సీజ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ సరుకులు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లేబుల్స్ మాత్రం బ్రాండెడ్, అందులోని సరుకు కల్తీ ఉంటుంది. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైసాల్, ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ హెయిర్ ఆయిల్, సర్ఫ్ ఎక్సెల్ ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. కాటేదాన్, నాగరంలో యూనిట్స్ ఏర్పాటు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు. కాచిగూడలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్. 3 నిందితులను అరెస్టు చేసి 2 కోట్ల విలువైన ప్రొడక్ట్స్ ని సీజ్ చేసినట్లు తెలిపారు. మరో 3 పరాల్లో ఉన్నారని చెప్పారు. నిందితులు బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. దీని మొత్తం ఖరీదు ఎంత ఉంటుందంటే దాదాపు 2 కోట్ల వరకు ఉండే ఈ మెటీరియల్ తర్వాత ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి నకిలీ ప్రొడక్ట్స్ వాడటం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్. హైదరాబాద్ మొత్తం నిందితులకు నెట్వర్క్ ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏమైనా సప్లై చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కిరాణా షాప్స్ యజమానులకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ పై అవగాహన ఉందన్నారు. ప్రజలెవరైనా డూప్లికేట్ వస్తువులు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు డీసీపీ రష్మి పెరుమాల్. So there is demand across this because when you are doing counterfeit of an item, automatically the value of manufacture goes down. Once the manufacturing cost goes down, then profits increase for these kind of people. So that is why they have a network of people across the city where they will supply these goods. So dan meedane oka small portion lo we have targeted and raided. Now we will continue our raids so that this entire supply chain is destroyed. తక్కువ ధరకే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయన్న ఆశతో నకిలీ సరుకులు కొని ప్రాణాలపైకి తెచ్చుకోవద్దన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకుంటామన్నారు.